హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం జీబ్రానిక్స్ Zeb-Juke బార్ 9520WS Pro డాల్బీ 5.1 సౌండ్ బార్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. మామూలుగా సౌండ్ బార్ అనేసరికి ఒక సబ్ వూఫర్ వస్తుంది, అలాగే సౌండ్ బార్ అయితే వస్తుంది. అవి మనకి డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్ ఈ విధంగా సపోర్ట్ అయితే ఉంటాయి అనమాట. సో 5.1 సపోర్ట్ ఉన్నప్పటికీ మనకి అక్కడ వర్చువల్ 5.1 సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ అసలుకి మనకి రియల్ 5.1 కావాలి అంటే సో 2 ఎక్స్ట్రా ఇలాంటి శాటిలైట్ స్పీకర్స్ అయితే కావాలి. సో జీబ్రానిక్స్ ఇంతకుముందు ఇలాంటి శాటిలైట్ స్పీకర్స్తో 5.1 ఛానల్ ఉన్న సౌండ్ బార్స్ని అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు మరో సౌండ్ బార్ని అది కూడా బిలో 15,000లో అయితే తీసుకొచ్చింది అనమాట. లాంచ్ ఆఫర్ కింద మనకి 14,999 రూపాయలకి ఈ సౌండ్ బార్ కమ్ శాటిలైట్ స్పీకర్స్ సబ్ వూఫర్తో కలిపి 5.1 ఛానల్తో ఈ సౌండ్ బార్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ సౌండ్ బార్ మనం అన్బాక్స్ చేసి సో ఎలా ఉంది అనేది అయితే మీకు చెప్పబోతున్నాను. బాక్స్ కనుక చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. రితిక్ అయితే కనిపిస్తుంటాడు బాక్స్కి ఒకవైపు, అలాగే లోపల మనకి సౌండ్ బార్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తుంటారు. ఆ బాక్స్కి మరోవైపు అవుట్పుట్ పవర్ 500 వాట్ అని చెప్పి అయితే రాసి ఉంటుంది. అంటే పెద్ద హాల్ అయినా సరే అక్కడ కూడా మనం వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 32 GB వరకు USB సపోర్ట్ ఉంటుంది. నెట్ వెయిట్ వచ్చేసరికి మనకి 8.05 kgs అని చెప్పేసి అయితే రాసింది. ఇక మరోవైపు 34,999 రూపాయలు అని చెప్పేసి ప్రైస్ అయితే ఉంటుంది. బట్ ఒకసారి మీకు చెప్పాను కదా, ఈ సౌండ్ బార్ మీకు లాంచ్ ఆఫర్ కింద 14,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. ఇక టాప్ లో మల్టీ కనెక్టివిటీ 5.1 సరౌండింగ్ సౌండ్, డ్యూయల్ వైర్లెస్ రేర్ శాటిలైట్స్ అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. ఇక అన్బాక్స్ చేసి కనుక చూస్తే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇవైతే వస్తాయన్నమాట. సో ఇందులో మనం చూస్తే వాల్ మౌంట్ బ్రాకెట్స్ అయితే ఇస్తారు. సౌండ్ బార్ ని వాల్ మౌంట్ చేసుకోవడానికి అయితే ఈ బ్రాకెట్స్ ని యూజ్ చేయాలి. అలాగే శాటిలైట్స్ కోసం కూడా వాల్ మౌంట్ బ్రాకెట్స్ అయితే ఉంటాయి. ఇక వాల్ మౌంట్ చేసుకోవడానికి ఫాస్ట్నెస్ అయితే ఇస్తారు. అలాగే శాటిలైట్ స్టాండ్ చేయడం కోసం స్క్రూస్ ఇస్తారు. ఇక స్టిక్కర్ టేప్స్ అయితే ఉంటాయి వాల్ మౌంట్ చేసినప్పుడు స్క్రాచెస్ అవి పడకుండా ఉండడానికి. ఇంకా ఒక రిమోట్ అయితే ఉంటుంది. సో ఈ రిమోట్ చూడడానికి ఆర్డినరీగా ఉంటుంది, వీళ్ళు రిమోట్ స్టైల్ అయితే మార్చాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రిమోట్లో మనకి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక అలాగే 2 AAA బ్యాటరీస్ అయితే ఇస్తారు మనం ఈ రిమోట్లో వేసుకోవడానికి. ఇక ఒక పవర్ అడాప్టర్ ఉంటుంది, ఇది మనం శాటిలైట్స్ పవర్ ఇవ్వడం కోసం యూజ్ చేయాలి. ఇక అలాగే AV to AUX ఇన్పుట్ కేబుల్ ఒకటి ఉంటుంది. సౌండ్ బార్ కోసం ఒక పవర్ కేబుల్ అయితే ఇస్తారు. QR కోడ్ గైడ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఈ QR కోడ్ ని మనం స్కాన్ చేసి PDF యూజర్ మాన్యువల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మనం శాటిలైట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 2 శాటిలైట్స్ అయితే ఈ విధంగా వస్తాయి అనమాట. ఈచ్ వన్ శాటిలైట్ మనకి 1/2 kg వెయిట్ అయితే ఉంటుంది, పెద్ద వెయిట్ అయితే ఏమి ఉండదు. శాటిలైట్ లో మనకి 5.7 సెంటీమీటర్ డ్రైవర్ అయితే ఇస్తారు, స్పీకర్ అయితే ఇస్తారు. రెండిట్లోనూ మనకి 2 స్పీకర్లు అయితే ఉంటాయి. ఇక శాటిలైట్ కి బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ఒక శాటిలైట్ కి పవర్ ఇన్పుట్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ నుంచి మనం పవర్ ఇవ్వాలి, మరొకటి అవుట్పుట్ అయితే ఇస్తారు. అంటే ఇంకో శాటిలైట్కి ఇటు నుంచి మనం అవుట్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే టైప్ సి పోర్ట్ ఇస్తారు. ఈ టైప్ సి పోర్ట్ మనకి సర్వీస్ కోసమే అనమాట. అంటే ఎప్పుడైనా ఫర్మ్వేర్ ఏమైనా అప్డేట్ వస్తే సో దానికోసం ఈ టైప్ సి అయితే ఉపయోగపడి తప్పితే దీని నుంచి మనం పవర్ ఇవ్వడానికి అయితే ఏమీ ఉండదు. బాటమ్ సైడ్ అయితే ఓ బటన్ ఇస్తారు. ఈ బటన్ మనకి పేరింగ్కి అలాగే లెఫ్ట్ రైట్ మోడ్ అంటే చేంజ్ చేయడానికి అయితే ఉపయోగపడుద్ది. ఈ శాటిలైట్ మనం ఎటైనా పెట్టుకోవచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. సో దాని తగ్గట్టుకి బటన్ మనం ప్రెస్ చేసామనుకోండి, సో మనం రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ పెట్టినా సరే సో లెఫ్ట్ సైడ్కి అయితే మారిపోతుంది. సో అందుకని ఈ బటన్ అయితే ఇస్తారు. మరో శాటిలైట్ స్పీకర్కి అయితే ఏముండదు, బ్యాక్ సైడ్ ఓన్లీ కేబుల్ అయితే ఇస్తారనమాట. ఆ కేబుల్నే మనం ఇంకో శాటిలైట్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఈ 2 మీకు వైర్లెస్ కనెక్టింగ్తో అయితే ఈ శాటిలైట్స్ వస్తాయి. ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తాయి. ఫ్రంట్ గ్రిల్ మాత్రం అంటే మెష్ మాత్రం మీకు మెటల్తో అయితే వస్తుందన్నమాట. ఇక మనం సౌండ్ బార్ చూస్తే సౌండ్ బార్ కూడా కంప్లీట్ గ్లాసీ షైనీతో ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. ఫ్రంట్ గ్రిల్ మాత్రమే మీకు మెటల్తో అయితే వస్తుంది. ఇక ఈ టాప్లో మీకు వాల్యూమ్ ప్లస్ మైనస్ ఇన్పుట్ పవర్ ఈ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి దగ్గర అందుబాటులో రిమోట్ లేనప్పుడు ఈ బటన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఈ మెష్ ఏదైతే ఉందో ఇక్కడే మీకు డిస్ప్లే కూడా అయితే ఇస్తారనమాట. కాకపోతే స్మాల్ డిస్ప్లే ఉంటుంది, LED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే పోర్ట్స్ అయితే ఉంటాయి. HDMI ఆర్క్ పోర్ట్ ఉంటుంది, USB పోర్ట్ ఉంటుంది. అప్ టు 32 GB వరకు పెన్ డ్రైవ్ అయితే ఇక్కడ నుంచి యూజ్ చేయొచ్చు. ఆక్స్ పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ ఇన్పుట్ ఉంటుంది. ఇక సౌండ్ బార్ పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సౌండ్ బార్ నుండి వచ్చే కేబుల్ని మనం ఇక్కడైతే ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పవర్ ఇన్పుట్ పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి
పవర్ కేబుల్ ఇచ్చి సౌండ్ బార్ కి మనం పవర్ అయితే ఇవ్వచ్చు. ఇక సబ్ వూఫర్ చూస్తే ఇది కంప్లీట్ వుడ్ తో అయితే బిల్డ్ అయి ఉంటుంది. ఈ సబ్ వూఫర్ లో 16.51 సెంటీమీటర్ స్పీకర్ అయితే ఉంటుంది, సింగిల్ స్పీకర్ ఉంటుంది అనమాట. ఇది మనకి 150 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది. అదే సౌండ్ బార్లో చూస్తే 5.8 సెంటీమీటర్ 9 సెంటీమీటర్ మొత్తం 3 స్పీకర్లు అయితే ఉంటాయి. వీని అవుట్పుట్ వచ్చేసరికి 210 వాట్ అయితే ఉంటుంది. ఇంకా శాటిలైట్ స్పీకర్స్ ఒక్కొక్క దాంట్లో 5.7 సెంటీమీటర్ 2 స్పీకర్లు అయితే ఉంటాయి. సో దీని అవుట్పుట్ వచ్చేసరికి 70 వాట్ అవుట్పుట్తో అయితే వస్తాయి అనమాట. టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు ఇక్కడ 500 వాట్స్ అయితే అవుతుంది. ఇక వెయిట్ కూడా మీకు సబ్ వూఫర్ వెయిట్ వచ్చేసరికి 4.85 కేజీస్ ఉంటే సౌండ్ బార్ వెయిట్ 2.2 కేజీస్ అయితే ఉంటుంది. ఇక శాటిలైట్ స్పీకర్స్ వెయిట్ వచ్చేసరికి 500 గ్రామ్స్ అయితే ఉంటాయి, అంటే రెండు కలిపి 1 కేజీ ఉంటుంది. టోటల్ వచ్చేసరికి మీకు 8.05 కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట, నెట్ వెయిట్. ఇక ఈ సౌండ్ బార్ మీకు బ్లూటూత్ 5.3తో అయితే వస్తుంది, అంటే వైర్లెస్లీ మనం మొబైల్ ల్యాప్టాప్తో స్మార్ట్ టీవీతో కూడా మనం వైర్లెస్లీ కనెక్ట్ అయితే చేయొచ్చు. బట్ ఒకసారికి మీకు డాల్బీ ఆడియో 5.1 ఛానల్ రిలీజ్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీరు ఆప్టికల్ కానీ హెచ్డిఎంఐ ఆర్క్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు వాడే టీవీలో కూడా మీకు డాల్బీ అలాగే 5.1 ఛానల్ సపోర్ట్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే ఇందులో మీరు అయితే ఎంజాయ్ చేయగలరు. ఇంకా ఆడియో అవుట్పుట్ విషయానికి వస్తే మీకు 500 వాట్స్ ఇది మనకి అవుట్పుట్తో వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా లౌడ్ అయితే ఉంటుంది. సో ఒక పెద్ద హాల్లో కూడా మీరు చక్కగా అయితే ఈ సౌండ్ బార్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక అలాగే సబ్ వూఫర్ నుండి వచ్చే బేస్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మీకు చాలా ఎక్కువగానే వస్తుందని చెప్పొచ్చు అనమాట. బేస్ కూడా మీరు చక్కగా అయితే ఎంజాయ్ చేస్తారు. నాకు డిసప్పాయింట్ అనిపించింది ఎక్కడంటే ఈ రెండు నేను రాత్రి మీ ఇద్దరు మధ్యలో పడుకున్నాను కదా, మార్నింగ్ హాల్లో లేసానేంటి? యాక్చువల్గా ఈ రెండు శాటిలైట్ స్పీకర్స్ మనకి ఎందుకు ఇచ్చారు? 5.1 ఛానల్ అనేది బ్యాక్గ్రౌండ్ వచ్చే ఆడియో ఎఫెక్ట్స్ అనేది మనకి తెలియాలి అనమాట. అప్పుడు తెలిసినప్పుడే మనం అది ఎంజాయ్ చేయగలం. అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ రెండు శాటిలైట్ స్పీకర్స్ చాలా అంటే చాలా లోగా వస్తున్నాయి అనమాట. దానివల్ల ఫ్రంట్ ఉన్న సౌండ్ బారు నుండి వచ్చే అవుట్పుట్ సో ఆ రెండింటిని డామినేట్ చేస్తుంది. అందువల్ల ఆ రెండిట్లో నుండి వచ్చే ఆడియో మనకి అసలు వినబడట్లేదు. రిమోట్లో సరౌండింగ్ సంబంధించి వాల్యూమ్ పెంచుకోవడానికి ఇచ్చినప్పటికీ ఎంత పెంచినా సరే ఫలితం లేకుండా పోతుంది. నేను చాలా దూరం కూడా పెట్టలేదు. ఇక్కడ నా వెనకాల వాల్ ఉంది కదా, ఆ వాల్కి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మౌంట్ చేశాను అనమాట. ఇంకా దగ్గరికి పెట్టుకుని చెవు దగ్గర పెట్టుకుంటేనే ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది, కానీ అక్కడ పెడితే ఆ ఎఫెక్ట్ అయితే తెలియట్లేదు. అంటే దాని నుండి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది. ఆ ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ సౌండ్ బార్ డామినేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు శాటిలైట్ స్పీకర్స్ రెండు ఇచ్చి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. 5.1 ఎఫెక్ట్ అయితే ఉంది. ఆ ఎఫెక్ట్ మనం ఎంజాయ్ చేయాలంటే దాని తగ్గ అవుట్పుట్ శాటిలైట్ స్పీకర్స్లో ఇవ్వలేదు, అది మైనస్ అనిపించింది. విడిగా చూసుకుంటే ఓవరాల్గా మనకి మంచి బేస్ ఉంది, అలాగే చక్కటి ఆడియో అవుట్పుట్ని అయితే అందిస్తుంది. డిస్ప్లే సైజ్ కూడా చిన్నది ఇచ్చారు, మామూలుగా అయితే కొన్ని నాట్లు పెద్దది ఇస్తారు. ఇందులో మీకు డాల్బీ ఆడియోనే ఉంటుంది, డాల్బీ అట్మాస్ కాదు. ఆ డాల్బీ అట్మాస్ వేరు, డాల్బీ ఆడియో వేరు. మీకు డాల్బీ అట్మాస్తో కావాలి అనుకుంటే మనకు ఛానల్లో నెక్స్ట్ మంత్ 5th ఒక సౌండ్ బార్ జీబ్రానిక్స్దే వస్తుంది అనమాట. సో అందులో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, అది కూడా తక్కువ ప్రైస్లో వస్తుంది. దగ్గర లాంచ్ ఆఫర్ కింద 9,000 రూపాయలకే వాటిని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి మీకు 5.1తో కావాలి అనుకుంటే మాత్రం ఇది తీసుకోవచ్చు. మామూలు సౌండ్ బార్లు చూస్తే మీకు 5.1 వర్చువల్గా ఉంటుంది తప్పితే ఫిజికల్గా అయితే ఉండదు. సో ఓవరాల్ చెప్పాలనుకుంటే ప్రైస్ కూడా ఇక్కడ మ్యాటర్ చేస్తుంది. 14,999 అంటే 15,000 రూపాయలు ఉంది. 15,000 రూపాయలు 5.1 అలాగే డాల్బీ ఆడియోతో మనకి శాటిలైట్ స్పీకర్స్తో 500 వాట్ అవుట్పుట్తో అయితే ఈ సౌండ్ బార్ వస్తుంది. సో మీకు ఎక్కువగా లౌడ్నెస్ ఎక్కువ కావాలి, మీకు ఎక్కువ అవుట్పుట్తో సౌండ్ బార్ కోసం చూస్తున్నారు సో అనుకుంటే దీన్ని అయితే ఒక లుక్ వేయచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు జేబ్రానిక్స్ Zeb-Juke బార్ 9520WS Pro డాల్బీ 5.1 సౌండ్ బార్ అన్బాక్సింగ్ చూసి ఎలా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.